బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి, రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇప్పటికే ఏపీలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో వర్షం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, దాంతోపాటు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ని ఇవ్వడం జరుగుతోందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది, ఎటువంటి అలర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది ముందుగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి రిపోర్ట్ని ఇచ్చింది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా నెల్లూరులో ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నెల్లూరులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అది నెల్లూరుకి సంబంధించి. ఇక దాంతోపాటు మిగిలిన జిల్లాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలిన జిల్లాలకు సంబంధించి మాట్లాడుకుంటే కర్నూలు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక నంద్యాలకు సంబంధించి మాట్లాడుకుంటే నంద్యాలలో కూడా రేపు ఎల్లుండి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక మరిన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా కర్నూలు రేపు ఎల్లుండి కూడా ఇటు తేలికపాటి వర్షం, అలాగే అనంతపురం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరులో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ దీనికి సంబంధించి రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేయడం జరిగిందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది 2 రోజుల పాటు. ఎటువంటి ప్రభావం ఉంది, ఎలా ఉండబోతుంది మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఇప్పటికే అలర్ట్స్ని ఇచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఏ ప్రాంతాలు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలని చెప్పి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా హెచ్చరికల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎల్లో అలర్ట్ అంటూ మాట్లాడుతున్నాం. అయితే ఎల్లుండి కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఈరోజు వర్షపాతం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బహుశా రేపటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం యాజ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అయితే మాత్రం నమోదు అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు భారత వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. వెదర్ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసి ఈరోజు రాష్ట్రంలో ఇది తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా జైనూరులో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్కి సంబంధించి మాట్లాడుకుంటే సిర్పూర్ అర్బన్లో 8 మిల్లీమీటర్లు, తిర్యానీలో 7.3 మిల్లీమీటర్లు, సంగారెడ్డి, వటపల్లిలో
మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపూర్ జనగాంలో 4.5 మిల్లీమీటర్లు, హనుమకొండలో కొండపర్తిలో 3.3 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్పేట్ ESS మల్కాపూర్ అంటారట అక్కడ 2.5 మిల్లీమీటర్లు, మహబూబాబాద్లోని గార్లలో 2.3 మిల్లీమీటర్లు, అలాగే మహబూబాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో డోర్నకల్లో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఇప్పటికే అలర్ట్స్ని ఇస్తున్న క్రమం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం ఇప్పటికీ అలర్ట్స్ని ఇచ్చింది. కోర్స్ నేను ఇచ్చిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం అండ్ అదే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఈ డీటెయిల్స్ ప్రకారం IMD అమరావతి ఏమంటోంది? ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది, అసలు ఇంతకీ ఎటువంటి ప్రభావం ఉంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకుంటే అల్పపీడనం అంటే బంగాళాఖాతం గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఒక ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తన ప్రభావం గురించి మాట్లాడుకున్న క్రమం. సో ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏమంటుందంటే కోర్స్ నిన్న అప్డేట్ చేసింది అది భూమధ్య రేఖ హిందూ మహాసముద్రాన్ని అలాగే దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం అలాగే దానికి ఆనుకుని భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మీదుగా ఈరోజు అంటూ నిన్న ఈ అంశాన్ని అడ్రస్ చేస్తూ అక్కడ కేంద్రీకృతమై ఉందని చెప్పుకొచ్చింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం అలాగే దాని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మీదుగా మరింతగా గుర్తించబడిందంటూ కూడా గుర్తించదగినదిగా మారే అవకాశం ఉందని చెబుతూనే నిన్నటి భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మరియు దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పై వ్యవస్థలో కలిసిపోయింది. దిగువ రూపావరణంలో ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈశాన్య అలాగే తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన క్రమం. కాబట్టి ఇంకొన్ని రోజుల పాటు బహుశా రేపటి వరకు కూడా ఇటువంటి వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాస్త కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్. మనకి కంపేర్ చేసుకోవడానికి మనకు వస్తున్న ప్రిడిక్షన్స్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రిడిక్షన్స్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది మాట్లాడుకునేందుకు అండ్ వీటి గురించి చర్చించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఎక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అంటే ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని చెప్పి మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఇది కాస్త రేపు ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా రేపటికి ఇది వెదర్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త రేపు కొంచెం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రారంభమయ్యి తర్వాత వాయువ్య దిశగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈశాన్యం వైపు వెళ్ళి ఈశాన్యం నుంచి ఆ డైరెక్షన్స్ వెళ్తూ చెన్నైకి దూరంలో కాస్త కేంద్రీకృతమై ఉన్న పరిస్థితి ఉంది. ఇది రేపు బహుశా ఆవర్తన ప్రభావం మనకి ఇటు కర్ణాటక మీద కొంచెం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఇది కాస్త వీకెన్ అయ్యే అవకాశం ఉందనుకోవడంలో అతిశక్తి లేదు. బట్ ప్రభావం కాస్త మనకి తెలంగాణ మీద అక్కడక్కడ కనిపిస్తోంది. బట్ రేపు మధ్యాహ్నం తర్వాత ఇది కాస్త తీరానికి దగ్గరగా వస్తూ కాస్త దూరంగా వెళ్తుంది. అంటే ఈ పోర్ట్ బ్లేయర్ వైపు వెళ్ళిపోతుంది. అండమాన్ నికోబార్ ఉంది కదా, అటువైపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది బంగాళాఖాతంలో ఓకే రేపు కాస్త ఈవినింగ్ ఆ టైంలో ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. అంటే రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ. బట్ పెద్దగా భయపడవలసిన అవసరం లేదు అలా అని చెప్పి పూర్తిగా కొట్టిపారైతే, ఎందుకంటే దాని ప్రభావం కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ వాతావరణం అనుకూలించింది అనుకుందాం, అప్పుడు కాస్త భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి ఆయా ప్రాంత ప్రజలకి ఇటు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ ఇచ్చింది. కాబట్టి దానికి తదనుగుణంగా నడుచుకొని వెళితే కనుక సరిపోతుంది. అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, భారీ వర్షం పడుతుందా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయా, మీరు రిపోర్ట్ చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. ఇది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఇచ్చిన వెదర్ రిపోర్ట్. దాంట్లో ఏముంటుందో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చింది. అంటే 21st గురించి మాట్లాడుకున్నాం. బట్ 22nd కూడా
ఇదే రిపోర్ట్ని భారత వాతావరణ శాఖ ఇచ్చిన సందర్భం. ఇందులో భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు 22వ తారీఖున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే రేపటి విషయానికి వస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ ఇన్ఫర్మేషన్ని రైతులకు చేరవేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మామిడి రైతులకి ఒకవేళ ఆయా ప్రాంతాల కనుక ఇంపాక్ట్ ఉంటే పాపం వాళ్ళు దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, దానికి తదనుగుణంగా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి వెదర్ అప్డేట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ RTV. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.